బంధువులందరూ వచ్చి మహిళలు ఇక్కడికి విచ్చేసినటువంటి మన శ్రీనివాస్ చెప్పాలనుంది, కానీ 2 మాటల్లో చిన్నప్పటి నుంచి ఆయన ద్వారా తమ్ముడు కూతురు కంటే కూడా ఎక్కువ స్టూడెంట్ గానే ఎక్కువగా పైకి వచ్చారు. సో ఆయన జ్ఞాపకాలు నాకు స్టూడెంట్గా చాలా ఉన్నాయి. ఇన్నపడుగులో అయితే ఆయన దగ్గర నేను చదివిన జ్ఞాపకం కానీ నా స్కూల్ ప్రోగ్రామ్స్ అక్కడికి వచ్చినారు. నాకు తెలిసినంత వరకు ఆయన మిడ్ 70s 80s తర్వాత కూడా పనిచేశాడు. యూజువల్గా బాధగా ఉందండి, ఎందుకంటే బాబాయి మాకు ఒక స్ఫూర్తి. ఎప్పుడు కలిసినా ఆయన క్రమశిక్షణ, ఇలా ఉండాలిరా, మీరంతా కూడా ఇలా ఉండాలి అనేదాన్ని ఆయన ఎప్పుడు తెలియజేసేవాడు. ఏంటంటే మా బాబాయి మేము ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు దుద్దుకూరు మస్తానే గారు, మా బాబాయి దుద్దుకూరు శ్రీనివాసు గారు, వీళ్ళందరి పెంపకంలో పెరిగాం కాబట్టి ఈరోజు ఆ క్రమశిక్షణ అదంతా మాకంతా అలవడింది. నేను ఫస్ట్ నుంచి కూడా 28 years నుంచి ఇండస్ట్రీలో సినిమా యాక్టర్గా ఉన్నా. మొన్న ఇటీవల ఒక మంచి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత కూడా మా బాబాయిని గుర్తు చేసుకొని మా బాబాయ్ గారికి కూడా ఫోన్ చేశాను, బాబాయ్ నేను ఈరోజు సినిమాలో యాక్ట్ చేశాను, నా సినిమా చూసి నన్ను బ్లెస్ చేయండి అని అంటే ఆయన తప్పకుండా నేను చూస్తాను అని కూడా చెప్పాడు. తర్వాత ఒక 10 daysకి నేను ఈ మాట వినడం అనేది చాలా బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ వాళ్ళు పెంచిన పెంపకం మాకంతా కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. 10 మందికి సహాయం చేసే విధంగా ఆయన 10 మందికి విద్యను ఇవ్వగలిగాడు, 10 మందికి మోటివేషన్ చేయగలిగాడు. అలానే ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ముందుకు వెళ్తాం. ఇవి కూడా జ్ఞాపకాలు అలానే ఉండిపోతాయి. బాబాయ్ ఈ ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. ఈ సంస్కరణ సభ వీళ్ళందరి మధ్యలో జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందికి ఇన్ని విధాలుగా మీరు మార్గదర్శకులు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. థ్యాంక్ యూ.
సార్ యొక్క శిష్యుడిని. సార్ నాకు మ్యాథ్స్ టీచరు. ఎన్నమడుగు జిల్లా పరిషత్ నగర హై స్కూల్లో ఎన్వికేఆర్ హై స్కూల్ నందు సారు 2 దశాబ్దాలు ఎన్నమడుగులో హై స్కూల్లో శిష్యులుగా వీరంతా ఉన్నత స్థానాల్లో ఉపాధ్యాయులుగా ఒక వివిధ రంగాల్లో అనేక ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆలోచనలతో మేము మార్గదర్శకంతో చాలా ముందుకెళ్ళాం. సో ఆయన లేని లోటు మాకు చాలా దుఃఖదాయకం, చాలా దురదృష్టకరం. మేమందరమే సార్ మాకు అనునిత్యం ఈ యొక్క 30-40 ఇయర్స్ నుంచి మమ్మల్ని అందరినీ సరైన దిశ నిర్దేశంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైన వ్యక్తి ముత్తుకూరి శ్రీనివాస సార్ మాకు పెద్ద లెక్కలయ్యారు. మేము ఆయనతో మమ్మల్ని అందరి యొక్క విద్య ద్వారా 10 తరాల తలరాతను మారుస్తుంది అనే దానికి మేమందరం నిదర్శనం. మేమందరం కూడా అక్కడ మధ్యతరగతి కుటుంబీకులమే. సో ఆయన యొక్క లెక్కలు మమ్మల్ని మా యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఉన్నత స్థానాలకు ఎదిగేదానికి ఆయన ఇచ్చినటువంటి యొక్క భరోసా అనాలా మమ్మల్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దారు. సో అలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మా మధ్య లేడు అనేది మాకు లేకపోయినా మా ఆత్మలో చిరస్థాయిగా ఆయన యొక్క ఆలోచనల్ని ఎప్పుడు మాతో ఉంటాయని కూడా మేము ఆయన్ని నమరు వేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడి యొక్క వాళ్ళ యొక్క సార్ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా యొక్క శిష్యులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయన యొక్క నివాళులు అర్పించి అందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నాం. చాలా అందరం ఒక దుఃఖాంతికి గురి అయినాం. 10 రోజులు సార్ యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని మాతో ముందుకు తీసుకెళ్ళి మేము సమాజానికి విద్య ద్వారా మా వంతు కృషి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, బంధుమిత్రులకు నమస్కారాలు. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి అంటే బేసిక్గా లెక్కలు చాలా బాగా నేర్పించారు. దానివల్ల నాకు ఎట్లా అయిపోయింది అంటే లెక్కలు అంటే ఏమైనా ఒకవేళ నాకు ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా లెక్కలు చేసుకుంటే నాకు మనశ్శాంతి ఉండేది. అండ్ దెన్ మా నాన్న చిన్నప్పుడే నాకు 2-3 తరగతుల్లో ఉన్నప్పుడే సీతాకోచుల జీవిత చక్రాన్ని ప్రత్యక్షంగా నాకు చూపించారు. అండ్ దెన్ ఒకసారి ఎప్పుడు నాన్న బుచ్చిరెడ్డిపాలెంలో పనిచేస్తున్నప్పుడు పెద్ద తాబేలు కనిపించిందని నన్ను హై స్కూల్కి పిలిపించి తాబేలుని చూపించి ఈ విధంగా నన్ను చాలా విధంగా తీర్చిదిద్దారు. సో ఆయన జీవన విధానము, ఇతరులకు సహాయపడదాము అనేది నాకు చాలా ఇష్టము. దాన్ని అలవరుచుకుంటూ జీవితాన్ని చేయాలని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ ఆకస్మిక మరణం అనేది మాకు తీరని లోటు. ఈ విధంగా నాన్నకి మనసుకు శాంతి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.